ఈ రోజు మొత్తానికి 6 నెలల తర్వాత ఎమ్మెల్సీ కవిత గారికి బెయిల్ వచ్చింది కూడా. వాస్తవానికి దుష్ప్రచారం కొంతమంది మీడియా ఛానల్ కావచ్చు, లేదంటే కొంతమంది బీజేపీ పార్టీ నాయకులు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, చాలా రకాలుగా విమర్శించారు. ఏ విధంగా చూస్తారన్న? సత్యమేవ జయతే. ఈరోజు చీకటి రోజుల నుంచి బయటికి వచ్చిన మా కవితకు ఫస్ట్ మేము శుభాకాంక్షలు, మా బీఆర్ఎస్ పార్టీ నుంచి శుభాకాంక్షలు తెలుపుతున్నా. ఎన్ని విధాలుగా ఆమెకు బదనాం చేసి 5 నెలలు జైల్లో పెట్టేందుకు కొంతమంది అయితే ఎంత దుష్ప్రచారం చేసిందంటే, కాంగ్రెస్ వాళ్ళైనా బీజేపీలో విలీనం అయితేనే కవితక్క బయటికి వస్తుందని. కానీ ఈరోజు నిజం గెలిచింది, కవితక్క బయటికి వచ్చింది. చాలా మంది అపోహల్లో ఉన్నారు. మళ్ళా ఒకసారి తెలంగాణలో కేసీఆర్ మౌనంగా ఉన్నాయని చూసి ఇవాళ ఏమనుకుంటాను, ఇవాళ మళ్ళా పులి బిడ్డ బయటికి వచ్చింది మా కవితక్క. ఫస్ట్ కవితక్కకు శుభాకాంక్షలు. కవితక్క బయటికి వచ్చిన శుభ సందర్భంలో మా బీఆర్ఎస్ తరఫున అందరికీ తెలంగాణ ఆడపడుచులు అందరూ శుభాకాంక్షలు తెలుపుతూ వెల్కమ్ టు కవితక్క. పులి బిడ్డ బయటికి వచ్చింది. చాలా మంది అపోహాలు, కొంత ప్రైవేట్ ఛానల్స్ అయితే దుష్ప్రచారం చేసిండు. టీఆర్ఎస్ విలీనం అయితేనే కవితక్క బయటికి వస్తుందని. కానీ చాలా మా నాయకుడు, ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారు చాలా మౌనంగా ఉండి ఒక 5 నెలలు వెయిట్ చేసిన తర్వాత సుప్రీంకోర్టు ఇవాళ క్లియర్ లైన్ ఇచ్చింది కొన్ని కండిషన్లతోనే. కానీ ఇవాళ బయటికి వచ్చిన శుభ సందర్భంలో అందరూ బీజేపీ కాంగ్రెస్ లీడర్లు ఎటుపోయారు. ఇప్పుడు ఇవాళ ఏం మాట్లాడలేరు. ఎందుకు? ఎంత ప్రచారం, దుష్ప్రచారం వాళ్ళ లాజికల్ లబ్ధి కోసమే. టీఆర్ఎస్కు బదలాం చేసుకుంటూ, కేసీఆర్కు బదలాం చేసుకుంటూ, విలీనం అయితేనే కవితక్క బయటికి వస్తుందని కొంతమంది ప్రచారం చేసుకుంటూ అందరు ఇవాళ ఈరోజు ఎటు పోయారు. కానీ ఇంతమంది కేసీఆర్ 10 సంవత్సరాలు పరిపాలన చేసినప్పుడు ఎంత మంచిగా చేసిండు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అయినా కానీ అన్ని సంక్షేమ పథకాలు అయినాయి. కానీ ఈ కాంగ్రెస్ మార్పు అని ఒక మార్పు వచ్చింది. ఈ కాంగ్రెస్ 420 గ్యారంటీలు 6 హామీలతో బయటికి వచ్చింది. కానీ ఈ రోజు వరకు 8 నెలల వరకు 500 అప్పులు చేసిన ఘనత రేవంత్ రెడ్డి గారిది. ఈ రోజు వరకు ఉచిత బస్సు ఒక్కటే. కానీ ఉచిత బస్సుతో ఏమవుతుంది? ఆటో కార్మికులు ఎంతమందికి బాధపడుతున్నారు, ఎంత కుటుంబాలు వాళ్ళు చనిపోతున్నారు, అది ఆలోచిస్తలేరు. తులం బంగారం అన్నారు, తులం బంగారం లేదు. అదే మా కళ్యాణలక్ష్మి షాదీ వారు ఇచ్చే 1,00,000 రూపాయలే, కేసీఆర్ చేసిన 1,00,000 రూపాయలే వాళ్ళు ఇస్తాను. కేసీఆర్ కిట్టుకు పోయింది, రైతు బంధు పోయింది. అన్ని విధాలుగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. కాంగ్రెస్ మంత్రులు దోచుకుంటారు. వాళ్ళకి ఏం చెప్పాలో కూడా అర్థమవుతలేదు. మళ్ళీ ఒకసారి ఈ శుభ సందర్భంలో పులి బిడ్డ బయటికి వచ్చింది. మళ్ళా కవితక్క మళ్ళా ఏ విధంగా 15 సంవత్సరాల క్రితం ఎట్లా ఉండను బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ అట్లా పుంజుకుంటుందని ధైర్యంతో జై తెలంగాణ, జై కేసీఆర్. ఎమ్మెల్సీ కవిత గారు ఈరోజు బయటికి రావడం జరుగుతుంది, వస్తుంది కూడా బయటికి. కాసేపట్లో మనకు తెలుస్తా ఉన్నది, మనం చూస్తా ఉన్నాము, బ్రేకింగ్ న్యూస్ అవన్నీ చూస్తా ఉన్నాము. వాస్తవానికి 10 సంవత్సరాల్లో ఇదే ఎవరైతే ఎమ్మెల్సీ యాక్టివ్గా ఉన్నారో మళ్ళీ ఇదే యాక్టివ్నెస్ కొనసాగిస్తారా? 100% అండి. పులి బిడ్డ, పులి కడుపులో పులినే పుడుతుంది. వీళ్ళ దందమాల కాంగ్రెస్ లీడర్, బీజేపీ లీడర్ దద్దమా కాదు. ఆమె పులిగా ఉన్నాయనే ఒక ఫేక్ కేసు మీద ఆమెకు ఈ కేసీఆర్ కు తట్టుకోలేక సెంట్రల్ గవర్నమెంట్ చేసిన ఒక కుట్ర భాగమే ఇది. మళ్ళా సేమ్ టైప్ ఇంకా డబల్ రివాజోనే ఆమె బయటికి వస్తుంది. తెలంగాణలో మళ్ళీ పాలిటిక్స్ మొదలవుతుంది. ఇది మనకు సూచనం. మేము అందరూ ఒక్కటే అనుకుంటున్నాం, కవితక్క బయటికి వచ్చింది 5 నెలల తర్వాత మేము ఫస్ట్ ఆమెకు వెల్కమ్ చేసి మా ఆడబిడ్డ